మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. అక్కడక్కడ మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలలో కొంచెము మీరు పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. మొండి బాకీలు ఏమైనా ఉంటే మీకు రావాల్సినటువంటివి అవి మీరు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని అవసరాలు తీర్చుకునేటువంటి విధముగా మీకు అనుకూలవంతమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలపడేటువంటి పరిస్థితిగానే కనపడుతున్నది. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడేటువంటి విధానముగా ఉన్నది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా రావాల్సినటువంటివి గనక ఉంటే కొంచెం అనుకూలముగానే వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. పాత మిత్రులను కలుసుకొని కీలకమైనటువంటి నిర్ణయాలు అవి తీసుకోవటానికి మీరు ఆలోచనలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. గతంలో మీరు ప్రయత్నం చేసినటువంటి వాటికి కొన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి, అవి తొలగిపోయేటువంటి విధముగా ఉన్నది. సంతానము విద్యా విషయాలలో శుభ ఫలితాలను మీరు అందుకుంటారు. వృత్తి ఆలోచనలు లాభసాటిగా ఉన్నాయి గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కానీ లేదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉన్నది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. తప్పకుండా చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలవంతమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది కాబట్టి ప్రారంభం చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న తరహా పరిశ్రమల్లో కొంచెం శ్రమ పడినారంటే అధిక లాభాలు పొందే విధముగా ఉంటున్నది. అంతేకాకుండా ఈ మాసము చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బాగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి శ్రమ రెండూ కూడా పొందుతారు గాక ఉంటాయి. పనులు పూర్తి కాకపోయినే మనం ఇంతవరకు వచ్చి ఇది పూర్తి అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కానీ ఇలాంటివి ఉంటాయి గాక. స్వల్ప అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడుతూ ఉన్నాయి. మిత్రులలో ఎవరికో కొంచెము అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడుతూ ఉన్నది. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ 15 రోజుల పాటు ఇలా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.